పిల్లలుగా మీరు లోకాన్ని జయించాలి, ధనాన్ని జయించాలి. లోకాన్ని జయించండి, ధనాన్ని జయించండి. లోకం మీకు కూడా రాదు. లోకము దేవుడికి శత్రువు, ధనము కూడా దేవుడికి శత్రువే. ధనాన్ని నమ్మకూడదు, లోకాన్ని నమ్మకూడదు. ఈ రెండు నమ్ముకున్నవాడు పరలోకం వెళ్ళడం. ఈ రెండు నమ్ముకున్నాడు ఎక్కడికి వెళ్ళండి చెప్పండి? పరలోకం వెళ్ళడం. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఉండి లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించి మెప్పులు పొందుకుని నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్తే నీ బతుకెందుకు? అలాంటి జీవితాలు, అలాంటి బ్రతుకులు పందుల కంటే హీనమని చెప్తున్నాను నేను. స్పష్టంగా చెప్తున్నాను, అనర్గళంగా. మీరు పరలోకాన్ని పోగొట్టుకునే బ్రతుకు, మరి పాపం వచ్చేసి దేవుడికి వ్యతిరేకముగా జీవించే బ్రతుకు పంది కంటే హీనమైంది అనమాట. కనుక దేవుని బిడలుగా మీరు చెడిపోకుండా, మిమ్మల్ని ఎవరూ కూడా మోసపరచకుండా మీరు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మోసగిస్తాకే ప్రయత్నిస్తాడు, మీరు మోసపోకూడదు. ప్రతిరోజు మీ కూడా తిరుగుతూనే ఉంటాడు అపవాది, మిమ్మల్ని మోసగిస్తూనే ఉంటాడు, మీరు మోసపోకూడదు. ఏమా ఎందుకు ప్రార్థన? అయ్యా ఇలాంటి పరిస్థితి అండి అని చెప్పాలి. అయ్యా ప్రార్థన ఉన్నదండి కనుక నేను రాలేనండి అని అనాలి. ఇవాళ ఆదివారం అండి నేను ఉదయం బరీలు చేయాలి, ఒకరిది బరీలు కనబడి ఉదయాన్నే 8 గంటలకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాను. నేను అక్కడ నేను లేను. ప్రార్థన కంటే ఎక్కువైంది కాదు. దేవునికి స్తోత్రం. కొన్ని ఉంటాయి ప్రార్థన మానేవి కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు సేవకుడిగా నేను ఉన్నాను. మీరు రక్షించబడ్డానికి, మీరు ఆధ్యాత్మిక ఎదగడానికి పిల్లల నేను కారణం. నేను ఇప్పుడు చనిపోయినానుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఆరాధన పెట్టుకుని మా ఇంటి దగ్గరే కూర్చుని నన్ను బరీలు చేస్తారు. ఆరాధన మానేశారంటే మానరా, అది మానేసినట్టు కాదు. మేము ప్రియులారా ఒక సండే 4 ఆరాధనలు లేక 3 ఆరాధనలు చూస్తున్నాం మేము. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆరాధనలు అండి? ఇక్కడికి రాకపోవచ్చు కానీ ఇంకో దగ్గర మేము గడపమనే విధానం ఉంది. నీకు అలా కుదరదు. నీకు రక్షించబడింది. నేను అక్కడికి వెళ్ళానండి అయ్యారండి, ఆ మందిరానికి వెళ్ళానండి అయ్యారండి. ఆ మందిరంలో నేను బాప్తిస్మం తీసుకోలేకపోయావా? ఆ మందిరంలో నేను ఎదగలేకపోయావా? ఆ మందిరంలో నేను ఉండలేకపోయావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమండి, ఎవరైనా 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారా? చెప్పాలి నాకు. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారా? 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమంటారు? అది వ్యభిచారం. వ్యభిచారం చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. వ్యభిచారులు మడుచున్నటువంటి అగ్నిగుండంలో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణం అని చెప్పారు. మరి ఇది దైవికంగా ఏంటి? ప్రజల కోసం ఏం చేస్తారు తెలుసా? ప్రజల కోసం ఇంట్లో 4 ఉన్నారనుకో, 4 నలుగుళ్ళకి వెళ్తారు. ఇప్పుడు 4 పాస్టర్లు వస్తారు, 4 సంఘాలు వస్తాయి. జనం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. దేవుని స్తోత్రం. జనం బాగానే ఉంటారు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. మరి దేవుడు మెచ్చుకుంటాడా? చెప్పండి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను చూసారా ఎలాంటి వారు అన్నారండి? దిమనస్కులారా. ఎటువంటి మనసులండి? దిమనస్కులారా, 2 మనసులు కలిగిన వారులారా. 2 మనసులు ఉండకూడదు, ఒకే ఒక మనసు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 2 మాటలు మాట్లాడకూడదు. 2 మనసులు కాదు, 2 దేవుళ్ళు కాదు, 100 మంది దేవుళ్ళు కాదు. ఎవరు దేవుడు? నేను వివాహం అవ్వకముందు నేను పాపం చేశాను.
నా భార్య దగ్గర నేను క్షమాపణ అడిగాను. నా భార్య దగ్గర నేను క్షమాపణ అడిగాను. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, నా పాపాన్ని ఒప్పుకున్నాను. నా దేహాన్ని నేను పాడు చేసుకున్నాను. నా దేహము నా భార్యకే అంకితం, నా భార్యకే హక్కు. నా దేహం మీద ఏ పరాస్త్రీకి కూడా ఏ విధమైనటువంటి అధికారము, ఏ విధమైన హక్కు లేదు. కానీ నా దేహాన్ని పరాస్త్రీకి నేను అప్పగించాను కనుక నేను పాడయ్యాను. నేను మారు మనసు పొందాను కనుక నా పాపాన్ని ఒప్పుకుని నేను విడిచిపెట్టాను. నా భార్యని నేను క్షమాపణ అడిగాను, దేవుని కూడా క్షమాపణ అడిగాను. అంతేకాదు, ఎవరితోటైతే మాట్లాడానో వాళ్ళని కూడా నేను క్షమాపణ అడిగాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. దిమానుష్కుల్లాగా ఉండకూడదు, రెండు మనసులు ఉండకూడదు, రెండు సంఘాలకి వెళ్ళకూడదు. రెండు సంఘాలకి పాడు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని మీరు పాస్టర్ గారు లేకపోతే అయ్యగారు అమ్మగారు అంటారు. అయ్యగారు అమ్మ. కొన్ని సంఘాల్లో బ్రదర్స్ అంటారు. ఏమంటారండి? బ్రదర్స్ అంటారు. ఇప్పుడు అయ్యగారు అమ్మగారు అంటే తప్పండి, సమయోచితంగా జరుగుతున్నాయి అవి. అలా కాదండి. మీకెవరు తండ్రి, మీకెవరు తల్లి అని అన్నారు. మనం అందరం సహోదరులం కదా అన్నారు. అక్కడ వాక్యాన్ని బట్టి చెప్పారు. మాకు ఒక పునాది మీద కట్టబడింది సేవ. మా పితరులు మమ్మల్ని ఎలాగైతే పెంచారో, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా అయితే పెంచారో అదే నడవల్లో మేము నడుస్తాం. దేవుని స్తోత్రం. నువ్వు కొత్తగా నువ్వు చేయొద్దు. మళ్ళా ఆ కొత్త విధానాలు ఏమి కూడా పెట్టొద్దు. కొత్తగా చెప్తారు, ఎంతోమంది చెప్తారు. ఏంటండి మీ పాస్టర్ గారు అయ్యగారు అని అంటాడు, లేకపోతే అమ్మగారు అని అంటారు, మరి మీరు బ్రదర్స్ అని మాట్లాడుతున్నారు కదా, ఏంటి ఇక్కడ మీరు మీ పాస్టర్ గారు వాక్యం తప్పు చెప్తున్నాడు అని అంటారు. ఏమంటారు? మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు అంటారు? తప్పు చెప్తున్నాడు అంటారు. కరెక్టే. తప్పు చెప్తున్నాడా మీ పాస్టర్ గారు? చెప్పండి. అలా బ్రదర్ అంటే బ్రదర్ అంటారు, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు అంటారు. ఎవరి విధానాలుగా మాట్లాడతారు. ఇప్పుడు పాస్టర్ గారు అని మన సంఘాలు మనం ఏమనం, అది ఎలా ఉంటే అలా నడుపుతారు. వాళ్ళ పునాది ఎలా ఉంటే అలా ఉంటుంది. మీలో కొంతమంది రోల్ గుడ్ వేసుకుని మందిరానికి వస్తారు, మరి కొంతమంది బంగారం వేసుకుని వస్తారు. బంగారం కొనుక్కోలేని వాళ్ళు రోల్ గోల్డ్ వేసుకుంటారు. బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రోల్ గోల్డ్ వేసుకుంటారు. వేసుకొద్దని మేమేమన్నాం? ఇప్పుడు అన్నగారికి డబ్బులు ఉన్నాయి కాబట్టి పట్టు చీర కట్టుకొచ్చింది ఆవిడ. ఏమండి? ఇప్పుడు పట్టు చీర కట్టుకున్న వాళ్ళే రెండు గుడికని అంటారా? స్వార్థమ్మ లేకపోతే సంధ్య మామూలు ఏమంటారు దాన్ని, సామాన్యమైనది 300 రూపాయలు ఉంటుంది కదా, అంత సిల్క్ శారీ అనమాట. అలాంటివి చెప్పండి మీరు కూడా, అవి మేము పట్టించుకోము. దేవునికి స్తోత్రం. సిల్క్ శారీ కట్టుకొచ్చింది. పట్టు చీర ఏమో 2000 3000 ఉంటుంది, సిల్క్ శారీ ఏమో 300కి 500కి వస్తుంది. పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళే రండి అన్నానమ్మా ఏంటి? వాళ్ళ స్థితిని బట్టి ఏం చేస్తారు? వాళ్ళ వస్త్రధారణ చేసుకుంటారు. దేవుని స్తోత్రం. అది తప్పు కాదు. మమ్మల్ని దేవుడు ఎలా పెంచారో, లేదా దేవుని సేవకులు ఎలా పెంచారో, వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నడిచి మేము ముందుకు వెళ్తున్నాం తప్ప మరొకటి కాదు. అవి మీరు చూసి ఆ మాటలు, కల్లబుల్లు మాటలు ఇవన్నీ మీరు పాడైపోకూడదు. ఏమండి? మరి మన సంఘంలో ఆరాధన చేయరేంటండి? మన సంఘంలో భాషలు మాట్లాడరేంటండి? అక్కడండి బాబు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారండి అని అంటారు. మీలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు మీరే. ఎక్కడికైనా వెళ్తే భాషలో మాట్లాడతారు. ఈ ఊరిలో కూడా పెంతుకోస్తు సంఘాలు ఉన్నాయి, ఒక 2-3 సంఘాలు ఉన్నాయి పెంతుకోస్తు సంఘాలు. ఏమండి? మీరు అడగొచ్చు, అవి కూడా మమ్మల్ని అడగొచ్చు మీరు. ఏంటి మన సంఘంలో వచ్చేవాళ్ళు జనం ఎలా వెళ్ళిపోతుంది, మీరు ఎలా బోధిస్తున్నారు? మరి ఆ సంఘంలో అంతమంది ఉంటారు కదండి. అంతమంది ఉన్నారండి, అంతమంది ఉంటారు. 10 మంది మీద నడిచేది వేరు, ఒక్కరి మీద నడిచేది చెప్పండి. 10 మంది మీద నడిచేది వేరు, ఒక్కరి మీద నడిచేది వేరు. నేను బాగా అడుగుతున్నాను. ఏమండి? ఉమ్మడి కుటుంబం అని ఉండేది ఇదివరకు. ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి? మాది ఉమ్మడి కుటుంబం. ఏనదిరా? ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం మాది. ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి? అందరూ కూడా కలిసి ఒకే కుండ, ఒకే కూర దాకా
అంటారు కదా, ఒకే దాకా ఒకే కుండ, ఉమ్మడి కుటుంబం. సువార్తమ్మ మీది ఉమ్మడి కుటుంబం? ఉమ్మడి కుటుంబం మీది కాదు. శిరీష దోకుండా, శాంతి దోకుండా. రమేష్ మీది ఉమ్మడి కుటుంబేనా? కిందకు వచ్చిందా? అన్నామని కిందకు వచ్చిందా? వస్తుంది, లేటుగా వస్తుంది. దేవుని స్తోత్రం. ఇవాళ ఆదివారం కదా, మరి కొంచెం ఆడికి సర్ది రావాలి ఆడికి. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు అర్థం చేసుకోండి పిల్లరా. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు కనుక పౌలు గారికి, సాలా పౌలు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కనుక ఇప్పుడు జ్యోతమ్మ ఏమన్నా దయతలిచి ఆ ఏసు పెళ్ళి బాగా చేసిందనుకో హ్యాపీగా జరుగుతుంది. లేకపోతే ఇప్పుడే కొన్ని భారాలు వచ్చినాయి, మనకు తెలుగుగానే చేసేయాలి, కంగారు పడుకో. నీ ఇచ్చిన డబ్బులు సరిపెట్టాడు కదా, నీకు అప్పులేమన్నా ఉన్నాయా? అప్పులేమన్నా ఉంటే ముందు చేసిన ఉంటాయా, మెల్లిగా తీర్చుకో జాగ్రత్తగా. దేవుని స్తోత్రం. కంగారు పడుకో, అప్పులు ఉన్నాయి కదండి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి నన్ను అనుకో. కలియుగం పెద్దది, బలమైనడు ఎలాగైనా తిప్పగలుగుతాడు. దేవుని స్తోత్రం కదా. బలమైనడు కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాడు అని దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. అయ్యో నేనే అనుకోకూడదు. ఎవరంట పొలం ఉడితేకి వెళ్ళారంట, ఊడుపు. ఎకరానికి 10 మంది ఉడుతారు. ఇవిడ చేయడానికి ఇలా చూసిందంట, ఇదంతా నేనే ఊడసాలని చెప్పి ఏం చేసింది, ఎగ్గొట్టి వెళ్ళిపోయిందంట. అలా కుదరదు. నువ్వు ఒక్కడవే కాదు, 10 మంది ఉన్నారు కదా, 10 మందికి ఆ టైం అయ్యేదడికి ఏమద్ది, ఆ చేన్ని ఊడ్చేది. నేను ఒక్కళ్ళనే చేసేస్తానని నువ్వు అనుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి వివాహం అయ్యి అంత హ్యాపీగా ఉన్నారనుకో, బాగా జరుగుతుంది పిల్లరా. కానీ ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు తోడుకోళ్ళు వచ్చిన తర్వాత పిల్లి మీద ఎలక చెప్పండి, ఎలక మీద పిల్లిలా ఉంటుంది. అప్పుడు కంగారు పడి వచ్చి నాకు 30,000 జీతం వస్తుంది అంటాడు. ఎవరు? మన రమేష్. ఎంత అట్టుకొస్తుంది, 200 300 అట్టుకొస్తుంది, వీడికి నాకు సాటి ఏంటి అని చెప్పని, అమ్మాయి జ్యోతే ఇదిగో ఈ 30,000 ఇస్తున్నాను నీకు, నువ్వు మనకు వేరే ఉండయి అంటాడు. అంతే. ముందు వాళ్ళు ఇంకా తినకముందు వీళ్ళిద్దరు తినేస్తారు. తేడాలు వస్తాయి. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. 10 మంది ఉన్నట్టుకుంటుంటారు, బాగా ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు లాక్కుంటాడు. అక్కడ కరెక్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం. వాక్యంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. నీదేమన్నా 10 మంది పంచుతున్నావా? ఒక పొలం ఊడ్చినప్పుడు లీజుకి చేస్తారు. ఏమంటారు? లీజు. సొంతం వేరు. ఏమండి, ఇద్దరు కలిసి చేసింది వేరు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి. మీకు బాగా అర్థం అవ్వాలంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము వెళ్ళాడు, లోతు వెళ్ళాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు దేవుడు, లోతును కూడా ఆశీర్వదించాడు. ఈ పాలేరులు ఉన్నాయి చూడు, వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఆస్తులు పెరిగిపోయింది. డబ్బు లేనని చెప్పో ఏం బాగుండదు. ఇప్పుడు మన సంఘంలో కూడా అయ్యే గొడవలు. 3 పార్టీలు ఎందుకు ఉన్నాయో తెలిసే పిల్లరా? ఇక్కడ ఏంటో తెలుసా? ఎవరికాడు డబ్బులు నమ్ముకుంటున్నారో, ఎవరికాడు డబ్బులు సంపాదించుకున్నారో బాగానే ఉన్నాయి. మేమేమో ప్రభా పొలాల పండాలి నాయన, పందులు బాగా 10 పిల్లలు ఎట్టాలి ప్రభా నాయన, మీకు స్తోత్రాలు. పొలం బాగా పండాలి ప్రభా నాయన, ప్రతి చేతి వృత్తిని దీవించిన ప్రభా అని ఏడ్చేసి కన్నీరు కాచి ప్రార్థన చేశాం. మేము పొలాలు బాగానే పడినాయి, కోటాలు ఇల్లారు, పందులు కూడా ఎక్కువ పిల్లలు పెట్టినాయి. పిల్లరా అందరు ఇల్లు ఊడిపోయి, తాటే గుడిసెలు ఊడిపోయి, ఇల్లు కూడా కుట్టుకుంటాక నానా కష్టపడినటువంటి మీకు అందరికీ బిల్డింగ్లు వచ్చినాయి. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారు. అప్పులు చేసుకుని షెడ్ షీట్లని, చీటీలని, అది అన్నగారి పుణ్యమంట. ఆవిడ ఇచ్చిందో మీకు లేదు, నాకు ఇచ్చింది అన్నవాళ్ళు చేతులు వెళ్తాను, మీకు ఇచ్చి ఎవరోకి ఆవిడకి ఇచ్చింది. వీళ్ళందరికీ ఇవ్వద్దాము. నువ్వా ఏం చేసుకుంటావు నువ్వు? ఇప్పుడే నీయి. దేవుని స్తోత్రం. ఇస్తే పేరు చెప్పుకుంటారు పలానా వాళ్ళు వల్ల ఇలాగా. నేను వేరే వండుకున్నప్పుడు, మా ఇంట్లో నేను వేరే వండుకున్నప్పుడు ఎల్లమేలు రామూర్తి గారు 4 కేజీలు కుంచుడు బియ్యం ఇచ్చాడు నాకు. ఆడు చచ్చిపోడు. దేవుని స్తోత్రం. ఏమైపోయాడు? పేరు వచ్చిందా లేదా? ఎవరిచ్చారు? చూసుకో. సేవకుడు కాదు ఇచ్చింది పేరు. ఎందుకు ఈ విషయం? 10 మందికి మనం సహాయం చేస్తే అది మనకు విలువ ఉంటుంది పిల్లరా. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తుందని తెలుసా? ఇప్పుడు మనం దైవికంగా ఎదుగుతూ ఉన్నాం. మనం
ఎదుగుతున్నాం. ఇప్పుడు 10 మంది కలిసి చేస్తారో, జనాలు ఎక్కువ ఉంటారో, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎంత డబ్బులు వస్తాయో, ఎంత జనాలు వస్తాయో అంత అస్థిరత అక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒకరి చేతి మీద వెళ్తుంది అనుకో, మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదో ఒకరి చేతి మీద వెళ్తుంది అనుకో, ఇప్పుడు అతను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు అతను? అతను ఖచ్చితంగా చేస్తాడు. కంగారు పడినవాడు. నువ్వు కంగారు పెట్టినా కంగారు పడ్డావు. నువ్వు కంగారు పెట్టినా కానీ నేను కంగారు పడతానా? కంగారు పడి నువ్వు కంగారు పడతావు. ఇప్పుడు రమేష్ అంటాడు, అయ్యారండి దేవుడు మహాకృపను బట్టి మా ఇద్దరికి పెళ్ళి అయిందండి అయ్యారండి, అలాగే మీ అబ్బాయికి కూడా, మరి తమ్ముడికి, లేకపోతే పెద్దోడే కదరా రమేష్, పెద్దోడేనండి నీ మీద పెద్దోడే, తమ్ముడికి, తర్వాత పాస్టమ్ గారికి పెళ్ళి అయింది కదండి అయ్యారండి, కాబట్టి మాకు పెళ్ళి అయిందండి, మీకు పెళ్ళి అయిందండి, లేకపోతే ఎఫ్సిబాకు కూడా పెళ్ళి అయిందండి. 3 పెళ్ళిళ్ళు చెప్పండి. 3 పెళ్ళి అయినాయి కదండి. ప్రతి సంవత్సరం మీరు కోడి మాసం వేసి బోనాలు పెడుతున్నారు కదండి అయ్యారండి. ఈ సంవత్సరం మీరు చెప్పండి. నేను కాదు మీరే. బాబు రావట్లేదండి, మాట రాదా? వస్తుంది కదా చెప్పండి. ఈ సంవత్సరం ఏం వేసేటలే? అయ్యో బాబు, ఏదన్నా డేంజరేనని చెప్పండి. మీ చేత చెప్పిస్తాను, చెప్పండి. రేపుగా చెప్పు. అయ్యో మామూలు ఉదాహరణకి చెప్పమ్మా. నేను నీ మాటలు ఏమి వినను కానీ నేనా మీ మాటలు వినేస్తానా? మీ మాటలు వింటైతే ఎప్పుడో మర్చిపోదురు నన్ను. మీ మాట విన్న కాబట్టి నేను ఇలా ఉన్నాను. దేవుడి స్తోత్రం. లేకపోతే ఎప్పుడో 6 అడుగులు గొయ్యితో వేసి పాతి పెట్టేసి సిలువు కొట్టేసి ప్రతి సంవత్సరం కూడా చిన్న పాత్రను పెట్టేసుకుని స్వీట్లు డ్రింకులు పట్టుకెళ్ళిపోతారు మీరు. అదేనా? నేను మామూలు ఏం కాదు. దేవుని స్తోత్రం. నా దేవుడు నన్ను తీసుకెళ్ళాలి తప్ప అప్పుడు దాకా నాకు ఆన్ చేసే అధికారం ఎవరికీ కూడా ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. చెప్పండి దేవుని స్తోత్రం. కాబట్టి అంటారు మీరు, ఇప్పుడు రమేష్ అంటాడు, అయ్యారండి ఈ సంవత్సరం అంటే అయ్యారండి ఏట మాసం వేసి భోజనాలు పెడదామండి అయ్యారండి, చేపలు ఫ్రై వేసి భోజనాలు పెడదామండి అని అంటాడు. అప్పుడు నేనేమంటా, తమ్ముడా భలే సలహా చెప్పో తమ్ముడా, దేవుని మహాకృపను బట్టి ఒక 120 కేజీలు ఏట మాసం పట్టుకొచ్చి తమ్ముడా నీ పేరుని అంటాను. అంతే. నేను మీ తమ్ముడు పెళ్ళైంది అన్నావు కదా, ఆయన కూడానే ఓ 75 కేజీలు చేప ముక్కలు, ఏం ముక్కలమ్మా? చేప ముక్కలు ఫ్రై చేసి వేయమని చెప్పాను అంటానన్నా అంటాను. ఆవిడ ఉంది కదా ఎఫ్సిబా, రాజుగారితో చెప్పి, నందిరాజు గారితో చెప్పి, అమ్మా మీకు అక్కడ చేపలు దొరికితే కోళ్ళు కూడా బాగా తోటలు ఉంటాయి కాబట్టి ఫ్రైలు ఉంటాయి, తక్కువగా చికెన్ ఫ్రైలు అమ్మా ఏమన్నా మీరు కూడా ఒక 75 కేజీలు పెట్టారు. అబ్బాయి ఎలా జరుగుతారు బాబు క్రిస్మసా? బెత్లెహేములో సందడి, పశుల పాకలు సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఎందుకు 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 సందడి? మేక మాసం గురించిని, చేపల ఫ్రై గురించిని, చికెన్ ఫ్రై గురించి తప్ప దేవుడి గురించి కాదు. దేవుడి గురించి కాదు. అప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మనం ఎదుగుతున్నాం, మనం ఫలిస్తున్నాం. ఇప్పుడు మనల్ని పాడు చేసేయాలని చెప్పాను. అనేక రకాలుగా మాటలు మనల్ని పాడు చేయడానికి మన వెనకాలే ఉండే అపవాది ఏం చేస్తాడో తెలుసా? అనేక రకాలుగా మనల్ని పాడు చేస్తాడు. ఎన్ని రకాలుగా చెప్పినా మనం పాడవకుండా ఉంటేనే మనం ఎదుగుతాం. మనం పాడవకూడదు. నువ్వు ఎందులోనైనా సరే తప్పు చేసి నీ లైఫ్ అయినట్టే, పాడైపోయినట్టే. నువ్వు పాడైపోకూడదు. ఏడాది వచ్చి నీతో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు ఎదుడికి కూడని రోగం వస్తుంది నీకు. భార్య ఎడుతుంది, పిల్లలు ఎడుతారు, దిక్కుమాలను చేస్తావు నువ్వు. అలా స్త్రీ అని నువ్వు కూడా అంతే. యోగ్యురాలు తన పెనుమిడికి కిరీటము, సిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు అని చెప్పాడు. అలా స్త్రీ అయినా సరే చెడిపోతే బలహీనతలు వస్తాయి. కాబట్టి ఏ విధమైనటువంటి బలహీనతలు రాకుండా ఉన్నట్లుగా మనం పాడైపోకోకుండా మనం చూసుకోవాలి. మనం పాడైపోకూడదు. మన దేహము చెడిపేదానికి దూరంగా పారిపోండి అన్నాడు.
నీ హృదయంలోని జీవజలధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ఎవడైతే హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడో వాడే గ్రేటు. మన ఒక ఆవిడ అన్నది దిద్దులు పోని అన్నది. మనం ఇంకొక ఆవిడ అన్నది 2 కోసలున్నారు తాడిపోయిందండి అయ్యారండి అన్నది. దొరికిందమ్మా అన్న, దొరకలేదన్నది. ఎంత బంగారం, ఎంత డబ్బు, జాగ్రత్త ఉందా చెప్పాలే? జాగ్రత్త ఉందా? జాగ్రత్త లేదు. కాబట్టి ఏమైపోయారు? కాబట్టి నువ్వు పాడైపోకోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను పాడు చేయాలనుకున్నాడు అపవాది. హబక్కు గ్రంథం వాడు గాలం వేసి లాగి, హబక్కు గ్రంథం 1:15 చదవండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన మాటలు. హబక్కు గ్రంథము 1:15 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి. అపవాది యొక్క ఆయుధాలు ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఉరులు ఒగ్గుతున్నాడంట. వలలతో వాడు ఏం చేస్తున్నాడండి? వలలతో వాళ్ళని కూర్చుకుంటున్నాడంట. అంతేకాదు ప్రియులారా, గాలం వేసి గుచ్చుతున్నాడంట. గాలం వేసి ఏం చేస్తున్నాడండి? లాగేస్తున్నాడు. గాలము, వల, ఉరి. గాలము, వల, ఉరి ఇవన్నీ వేసి పట్టేసుకున్నాడు అపవాది. ఇప్పుడు గాలానికి నువ్వు దొరకకూడదు, ఉరికి కూడా దొరకకూడదు, వాళ్ళకు కూడా దొరకకూడదు. అలా దొరికావు అనుకో నువ్వు మోసపోతావు. అలా దొరికితే నువ్వేమవుతావు? మోసపోతావు. కాబట్టి అపవాది ఎన్నెన్నో మాటలు మనకు చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు వాడు? చెప్పండి, ఏం చేస్తాడు వాడు? పాడు చేస్తాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చి సర్పం ఏమన్నా తెలుసా? మీ దేవుడు ఈ పండు తింటే చచ్చిపోతాడని చెప్పారు కదా. సావరు. నేను చెప్తున్నాను, త్రాగుడు తాగితే కాలేయము ఎన్ని జబ్బులు వస్తాయి, చచ్చిపోతారో అంటాను నేను. తాగితే చచ్చిపోతారా? చెప్పండి. వ్యభిచారం చేస్తే చచ్చిపోతారా? దొంగతనాలు చేస్తే చచ్చిపోతారా? మోసాలు చేస్తే చచ్చిపోతారా? అంటే మోసాలు చేసిన వాళ్ళు మహారాజులాగా తిరుగుతున్నారు. వ్యభిచారం చేసిన వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చెప్పలేము ప్రియులారా. దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చెప్పలేము. అక్రమాలు చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చెప్పలేము. కానీ ఇక్కడ హ్యాపీగానే, ఇక్కడ సంతోషంగానే బాగానే ఉంటారు. ఆ పాప భారమును, ఆ పాపము యొక్క ప్రియులారా పండు ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు సామాన్యం కానే. కాబట్టి మనం మోసపోకోకుండా మనం చూసుకోవాలి. వెంటనే చెప్పింది ప్రియులారా సర్పము, మీరేమీ సావరన్నది. ఏమని చెప్పిందండి? సావరు అని చెప్పింది. చెప్పారా? దేవుడి మాట నిజమా లేకపోతే సర్పం మాట నిజమా? చెప్పండి ఇప్పుడు నాకు. ఎవరి మాట? టకటక చెప్పాలి మీరు. దేవుని మాటే నిజం. నిజాన్ని ఏం చేస్తుంది అపవాది? అబద్ధమని చెప్పింది. తిన్నారు, ఏమైపోయారు? వాళ్ళ పాడైపోయారు. కాబట్టి అపవాది మాటలు నువ్వు వినకూడదు. అపవాది మాటలు వింటే నువ్వు ఎదగో, ఫలించవో. అపవాది మాట వింటే నువ్వు నష్టపోతావు. అపవాది మాట వింటే నీకు విలువ ఉండదు. అపవాది మాట కష్టాలు కొని తెచ్చుకుంటావు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 12:14 సామెతల గ్రంథం 12:14 ఒకడు తన నోటి ఫలము చేత యవని క్రియలు చూడు. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, యవని క్రియల ఫలము వానికి వచ్చును. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవుడా, మీకు స్తోత్రాలు. వాక్యం నీది, నిల్చుని దాసుడు బలహీనుడు, నన్ను బలపరిచి మీరు వాడుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన మాట మనకు ఒకటి కనబడుతుంది.
ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా ఏం పొందుతాడండి? మేలు పొందును. ఒకడు నోటి మాట చేత తృప్తిగా మేలు పొందును. అరకొర కాదు, తృప్తిగా మేలు పొందును నోటి మాట చేత. అంతేకాదు, అక్కడే రాస్తున్నాడు 17వ వచనం నుంచి చదవండి. 17వ వచనం 12-17 నుంచి చూడండి. 3:17 వచనం అమ్మ. సత్యవాద ప్రియుడు నీతి గల మాటలను పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము కూడా ఎలా ఉండును? స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే ఉండును. విన్నారా? అక్కడ చూస్తుంటే పిల్లారా, సత్యవాది చూడండి, సత్యవాది ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణము మాత్రమే నిలిచి ఉండు. మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల వలన మనం తృప్తిగా మేలు పంపులు పొందాలి. మాటల వలన దేవుని యొక్క వాక్యమును నువ్వు వింటుంటే నీ యొక్క ఆత్మకు వాక్యం అనే ఆహారము తృప్తిగా నువ్వు బలం పొందుతావు. దేవునికి స్తోత్రం. చాలామంది వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు క్రిస్మస్కి వస్తారు చూడండి. క్రిస్మస్కి వచ్చిన వాళ్ళు కనబడి 100, 200, 500 ఇచ్చి కానుకిచ్చి కొన్ని భోజనం చేసి వెళ్ళిపోతారు. క్రిస్మస్ దేవుని నామ మహిమాతమే జరగాలనుకున్న వాళ్ళు ప్రతి దాని విషయంలో, వడ్డిచ్చే విషయంలో కావచ్చు, పంచిపెట్టే విషయంలో కావచ్చు, వండే విషయంలో కావచ్చు, పాడే విషయంలో కావచ్చు, వాక్య విషయంలో కావచ్చు, పరిచయ ధర్మ విషయంలో, ప్రతి విషయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఎంత 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 మెరుకుగుండారో తెలుసా? ఎంత మెలుగు ఉంటారో తెలుసా? ఎంత మెలుగు తెలుసా? నీకు ఆ రుచి దొరకలే, నీకు ఆ సారం దొరకలే. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటాడు. రుచి చూసి తెలుసుకోవాలి. రుచి తెలిస్తేనే ఏదైనా తృప్తిగా తినగలుగుతాం. రుచి తెలకపోతే మనం తృప్తిగా తినలేము ఏదైనా. అందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి. నువ్వు ఏదో దేవుణ్ణి నమ్మేసుకున్నానండి, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, తిరుగుతారు, కొండమంగళోళ్ళు తిరుగుతారు, అక్కడెక్కడెక్కడెక్కడ. ఏమండే స్థిరం లేని వాళ్ళు తిరుగుతారు. పిల్లి మీరు వింటారు కదా, పిల్లి అంట పిల్లలు పెట్టంట. ఎన్ని ఇల్లు తిరిగిందమ్మా? ఏమా 7 ఇల్లు తిరిగిందంట. అలా 7 ఇల్లు తిరిగినట్టు తిరుగుతారు. 7 ఇల్లు తిరిగితే నీకేం ఉపయోగం? 7 ఇల్లు తిరిగితే నీకేం ఉపయోగం అమ్మా? నీ ఇంటిని నువ్వు బాగు చేసుకోవాలి. నీ ఇంటిని నువ్వు బాగు చేసుకోవాలి. నీ బిడ్డలను నువ్వు బాగు చేసుకోవాలి. నీ బిడ్డలకు భక్తి నేర్పుతున్నావా? నీ బిడ్డలకు ఉదయాన్నే లేచి వాక్యం చదవమని చెప్తున్నావా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోమని చెప్తున్నావా? నీ పిల్లలు సన్మార్గంలో నడవకపోతే బెత్తం వాడి 2 ఇచ్చికి నీ సన్మార్గంలో నడిపిస్తున్నావా నీ పిల్లల్ని? అందుకే భయం లేదు, అందుకే జ్ఞానంగా లేరు, అందుకే తెలివిగా లేరు, అందుకే పేలైపోతారో, అందుకే పెళ్ళవకముందు సారా తాగేస్తారో, అందుకే పెళ్ళవకముందు చెడిపోతారో. చెడిపోయిన వాళ్ళకి విలువ ఉండదు. ఏమన్నదా? చిత్ మంచిది కాదండి, చిత్ మంచిది కాదండి, చిత్ అంటారు అంతే. నీ దగ్గర ఏం చెప్పరు, నీ ముఖం మీద బొట్టెట్టి నువ్వు మంచిదా నువ్వు కాదు అని అనరు. అంటారా? గుంట నక్కలు అన్నాను. ఏ నక్కలు? గుంట నక్కలు. గుంట నక్కలు అంటే కనబడతారా? చెప్పాలి, కనబడరు. మంచిని చెడుగా చెప్తారు, చెడుని మంచిగా చెప్తారు. ఈ గుంట నక్కలు అంటారు వాళ్ళు. గుంట నక్కలు కనబడరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని చెప్పండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. దేవుని యొక్క వాక్యమును విని దేవుడి యొక్క పిల్లల మాటలను నీవు ధ్యానించి అదేనా నువ్వు తృప్తి పొందుతున్నావా? మత్తయి సువార్త
మత్తయి సువార్త చూడండి 12వ అధ్యాయము 35వ వచనం. 12వ అధ్యాయము 35వ వచనం.